అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కోడ్ వచ్చేకి రాకముందు 13,000 కోట్ల రూపాయలు ఏదైతే ప్రతి నెల 1వ తారీఖుని ప్రజలకు ఇచ్చేటువంటి పెన్షన్ డబ్బులు ఏవైతున్నాయో వాటిని సొంత కాంట్రాక్టర్లకి అప్పచెప్పి ఈ నెల 1వ తారీఖు వచ్చేసరికి పెన్షన్దారులందరికీ కూడా పెన్షన్స్ ఇవ్వలేక తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెన్షన్ ఇవ్వద్దని చెప్పని కంప్లైంట్లు పెట్టారు. అందుచేత మేము ఇవ్వలేకపోతున్నామని చెప్పని కపట నాటకాలు ఆడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఖండిస్తూ ఉన్నాం. ఎందుచేతనంటే ఆల్రెడీ ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఈ రాష్ట్రంలో తనకు బినామీలుగా ఉన్నటువంటి సొంత కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 13,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు అప్పచెప్పిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేశారు. దానిని నెల 1వ తారీఖు వచ్చేసరికి పెన్షన్ ఇవ్వలేక తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడ్డుకుంటున్నారని చెప్పని చాకులు చెప్తా ఉన్నారు. ఇవాళ మేము కాదు చెప్పడం, ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎటువంటి నిధులు నిర్వహించకూడదని చెప్పని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. దానితోటి ఈ 2 నెలల కాలంలో ప్రభుత్వ ఉద్యోగుల చేత పెన్షన్ ఇప్పించాలి. నీ దగ్గర దాదాపుగా సచివాలయ ఉద్యోగస్తులు కానీ ఇతర ఉద్యోగస్తులు కానీ 35,000 మంది ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళ చేత నువ్వు పెన్షన్ ఇప్పించమని చెప్పని కోర్టు కానీ ఎన్నికల కమిషన్ కానీ చెబితే నువ్వు దాన్ని అమలు చేయకోకుండా ఇవాళ గ్రామాల్లోకి వెళ్ళి ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం పార్టీ మీద, జనసేన నాయకుల మీద, అదేవిధంగా బీజేపీ నాయకుల మీద బురద జల్లే కార్యక్రమం తీసుకున్నవి. ఇవాళ పెన్షన్స్ ఇవ్వలేక వేడుస్తున్నావు. ఎందుకంటే ఎగ్గొట్టాకన్నట్టు ఈ డబ్బులన్నీ కూడా వేరే విధంగా నీ కాంట్రాక్టులకి నువ్వు దారి మళ్లించి ఇవాళ తెలుగుదేశం మీద, చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, పురంధేశ్వర్ గారి మీద నువ్వు ఆరోపణ చేస్తుందాన్ని పూర్తిగా కూడా ఖండిస్తూ ఉన్నావు. ఖచ్చితంగా నువ్వు ఈ యొక్క జవహర్ రెడ్డి గారు కానీ సంబంధిత మంత్రి కానీ ఎవరైతే ఇవాళ అధికారులు ఉన్నారో వాళ్ళంతా కూడా మీరు తగు చర్యలు తీసుకోవాలని చెప్పని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ విధంగా అయితే మీరు ప్రభుత్వం పెన్షన్లు ప్రతి నెల 1వ తారీఖు నుంచి ఇస్తూ ఉన్నారు, ఇంటింటికి వెళ్ళి మీరు ఏదైతే ఇస్తూ ఉన్నారో దానిని మీరు వాలంటీర్ల చేత ఇవ్వద్దని చెప్పని ఎన్నికల కమిషన్ చెప్పింది, మేము చెప్పలా. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల చేత ఇప్పించడం చెప్పని కోర్టు చెప్తుంది, మేము చెప్పలా. కాబట్టి కోర్టుని ఎన్నికల కమిషన్ ఇచ్చిన దాన్ని దృష్టిలో పెట్టుకుని నువ్వు పెన్షన్ ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నావు. అసలు పెన్షన్ విధానాన్ని పెట్టిందే తెలుగుదేశం ప్రభుత్వం. ఆయనాడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉండగా మొదటిసారిగా 30 రూపాయలతోటి పెన్షన్ పెట్టిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. అంతేకాకుండా దాని క్రమేపీ 70 రూపాయలు అయిన తర్వాత మీ తండ్రి గారు 70 రూపాయలు ఉన్న పెన్షన్ని 200 రూపాయలు చేసి 6 సంవత్సరాలు కూడా సాగు తీసుకున్నాడు. 200 రూపాయల పెన్షన్ని, 70 రూపాయల పెన్షన్ని 200 రూపాయలు చేశాను అని చెప్పని సాగు తీసుకున్నాడు. కానీ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత 200 రూపాయలు ఉన్న పెన్షన్ ఎన్నికల్లో 1000 రూపాయలే పెంచుతానని చెప్పి ఎన్నికల్లో 1000 రూపాయలు పెంచారు. తిరిగి మళ్ళీ అవి సరిపోవట్లేదని చెప్పని 1000 నుంచి 2,000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. నువ్వు అధికారంలో రాకముందు 3,000 రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పి నువ్వు ఇవ్వలేక సంవత్సరానికి 250 రూపాయలు పెంచి 5 సంవత్సరాల్లో ఇప్పటికి 1000 రూపాయలు పెంచాను. ఇది నీ చరిత్ర. 200 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 2,000 రూపాయలు చేసింది తెలుగుదేశం పార్టీ చరిత్ర అయితే 2,000 ఉన్న దాన్ని 3,000 చేయడానికి నీకు 5 సంవత్సరాలు పట్టింది. అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తిరిగి మళ్ళీ చెప్తా ఉన్నాం మేము, మళ్ళీ ఎన్డీఏ కూటమిగా 2024లో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు పూర్తయిన తర్వాత 2 నెలల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది. తిరిగి మళ్ళీ మేము 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అది కూడా ఇంటింటికి వెళ్ళి మరి మేము పెన్షన్లు ఇస్తాం తప్ప నీలాగా ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట మాట్లాడట్లేదని ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలని చెప్పని వైకాపా నాయకులకి,
అదేవిధంగా మంత్రులకి ఎమ్మెల్యే కూడా చెప్తా ఉన్నాం. ఇవాళ ఓట్ల కోసం కుల రాజకీయాలు, మత రాజకీయాలు గ్రామీణ ప్రాంతాల్లో మీరు ఏ విధంగా రెచ్చగొడుతున్నారో వీళ్ళ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నువ్వు పెన్షన్లు ఇవ్వలేక డబ్బులు పక్కదావు పట్టించి ఈరోజు నువ్వు తెలుగుదేశం మీద ఇతర పార్టీ మా ఎన్డీఏ కూడా మీద నువ్వు బురద జల్లే కార్యక్రమం ఉందో అది వెనక్కి తీసుకో. ప్రజలందరూ గుర్తిస్తూ ఉన్నారు. నీ చిత్రమారి నక్కలు ఎవరు కూడా నువ్వెన్ని మాట్లాడే కానీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. 5 సంవత్సరాల కాలంలో ఎన్నికల ముందు నువ్వేం మాట్లాడావో, ఎన్నికల తర్వాత ఏం మాట్లాడావో, నీ పని విధానం ఏంటనేది ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. అందరినీ కూడా అప్పులు ఊపులు నెట్టి ఈ రాష్ట్రాన్ని ఒక 20 సంవత్సరాల పాటు నువ్వు వెనక్కి తీసుకెళ్ళి ఇవాళ రేట్లన్నీ కూడా పెంచి ప్రజల లెక్క ఏ విధంగా నడ్డి విరుస్తూ ఉన్నావో అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. 10 రూపాయలు ఒక చేత్తో ఇచ్చి 100 రూపాయలు నువ్వు లాక్కుంటా ఉన్నావు సంగతి కూడా ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి నువ్వు చెప్పేటువంటి కల్లబల్లి మాటలు నమ్మడానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలెవరూ కూడా సిద్ధంగా లేరు. రాబోయేటువంటి 2 నెలల్లో తిరిగి మళ్ళీ నువ్వు చెంచలు కూడా జైలుకి వెళ్తాకి సిద్ధంగా ఉండు జగన్మోహన్ రెడ్డి అని చెప్పని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ పెన్షన్ విషయంలో చంద్రబాబు గారు కానీ, ఎన్డీఏ కూటమి కానీ ఏదో కావాలని చెప్పి ఆఫ్ చేశారని ఏదైతే అనుకుంటున్నారో దయచేసి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించండి. అది ఎన్నికల కమిషన్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉద్యోగుల చేత పెన్షన్ ఇవ్వమన్నారు తప్ప ఎవరిని కూడా నిలుపుదల చేయమని చెప్పలేదు. దీన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా, ముఖ్యంగా పెన్షన్దారులందరూ కూడా గమనించాలని చెప్పని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.